Take the next left onto National Highway. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ దీపక్. అయితే మనం ఎక్కడికి వెళ్తున్నామో మీకు బాగా తెలుసు, thumbnail చూశారు. అయితే ఈ వీడియోకు 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నా, ఈజీనే చేసేయండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనము విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ చూసే ముందు ఒక చిన్న లైక్ కొట్టండి, ఇది మన వీడియోకు బూస్టింగ్ అవుతుంది. మొత్తానికైతే మనము ఉండవల్లి గుహలు వెళ్ళబోతున్నాము. ఉండవల్లి కేవ్స్. ఉండవల్లి గుహలు ఎలా వెళ్ళాలంటే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి 8 కిలోమీటర్లు ఉంటుంది. బస్ స్టాండ్, అదే విజయవాడ బస్ స్టాండ్ నుంచి అయితే 6 కిలోమీటర్లు ఉంటుంది. ప్రకాశం బ్యారేజీ ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇక్కడ నుంచి అయితే దగ్గర 4 కిలోమీటర్లు ఉంటుంది. ఎవరైనా ఉండవల్లి కేవ్స్ చూడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నీకు అడ్రస్ పోస్ట్ చేస్తా. ఇక్కడ నుంచి చాలా దగ్గర. ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి దగ్గర 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంది, కొండలు, గ్రీనరీ. ఇప్పుడే ఉండవల్లి కేవ్స్ రావడం జరిగింది. చూడండి గ్రీనరీ ఎలా ఉందో, మొత్తం గార్డెన్ లాగా ఉంది, బాగా డెవలప్ చేశారు కేవ్స్ ఇన్ ఫ్రంట్లో. అయితే టికెట్ విధానం ఎలా ఉంటుందంటే జనరల్గా అయితే 25 రూపాయలు ఉంటుంది. అదే ఫారినర్స్కి అయితే 300 రూపాయలు ఉంటుంది. అదే ఉండవల్లి కేవ్స్ లోపలి ఎంట్రన్స్ ఫీజు. ఈ ఉండవల్లి కేవ్స్ గురించి చరిత్ర తెలుసుకుందాం. ఈ ఉండవల్లి గుహలు గుంటూరు జిల్లాకు చెందినవి కానీ విజయవాడకు చాలా దగ్గర. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 4 కిలోమీటర్లు, గుంటూరు నుంచి 25 కిలోమీటర్లు ఉంటుంది ఈ ఉండవల్లి కేవ్స్. అయితే ఈ ఉండవల్లి కేవ్స్ 420, 620 ఏడీలో కనుగొన్నారు. మొదటిగా ఇక్కడ జైనులు ఉండేవారు. తర్వాత బౌద్ధ సన్యాసులకు ఇది నిలయంగా ఉండేది. తర్వాత హిందూ దేవాలయంగా రూపాంతరం చెందింది. ఇది 4వ, 5వ శతాబ్దంకు చెందినది. అయితే మామూలుగా లేదుగా, సూపర్ ఉంది ఆర్కిటెక్చరు. అయితే విష్ణుకుండిన రాజులు ఈ గుహల నిర్మాణంను బాగా అభివృద్ధి చేశారంట. విష్ణుకుండిన రాజులు. చూడండి చాలా బాగుంది, లోపల చాలా స్తంభాలు ఉన్నాయి, చాలా బాగుంది. ఒకే రాయితో చెక్కారండి, మొత్తం ఒకే ఒక రాయితోటి, చాలా అద్భుతం. అయితే ఈ గుహలు ఒకే ఒక పెద్ద ఇసుక రాయితో చెక్కబడ్డాయి. ఇక్కడ మొదటి ప్రారంభంలో జైన సన్యాసులు ఉండేవారు. ఇంకా ఇప్పటికీ మొదటి అంతస్తు జైన సన్యాసులను పోలిన ఆచారాలను కలిగి ఉంటుంది. ఇంకా ఇక్కడ భిక్షు బౌద్ధ సన్యాసులు ఉండేవారు అని చరిత్ర చెప్తుంది. అయితే గోడలపై ఉన్న దేవత బొమ్మలు వైష్ణవ దేవతలను సూచిస్తాయి. ఇంకా ఈ గుహలు ప్రత్యేకత ఏంటంటే 2వ అంతస్తు లోపల విష్ణువు యొక్క విగ్రహం ఉంది, అదే ప్రత్యేకత. ఈ ఉండవల్లి గుహలు ఎత్తైన కొండలపై ఉండి అద్భుతమైన కృష్ణదాతిని చూస్తూ ఒకే ఇసుకరాయితో చెక్కబడిన అద్భుతమైన నిర్మాణము ఈ ఉండవల్లి కేవ్స్, ఉండవల్లి గుహలు. చూడండి ఎంత బాగుందో, చాలా ఉన్నాయి స్తంభాలు. ఎలా నిర్మించారో కానీ అప్పట్లో చాలా అద్భుతంగా ఉంది. దగ్గర కనిపిస్తుంది కదా, చూడండి ఇంద్రకీలాద్రి. చూడండి ఎలా ఉందో ఆర్కిటెక్చర్, అద్భుతంగా ఉంది. అప్పట్లో ఎలా నిర్మించారో కానీ, అదే 4వ, 5వ శతాబ్దంలో, మామూలుగా లేదు. మొత్తం 4 అంతస్తులు. అందరూ ఈ విగ్రహం చూడటానికి వస్తారు అందరూ. ఇదే మెయిన్ 2వ అంతస్తు. నల్లరాయితో చెక్కబడిందంట ఈ విగ్రహము, నల్ల గ్రానైట్ రాయి. చూడండి కనిపిస్తుందిగా ఇంద్రకీలాద్రి, ప్రకాశం బ్యారేజ్.
అప్పట్లో సన్యాసులు ఋషులు కూడా ఉండేవారంట. చూడండి వాళ్ళ విగ్రహాలు ఎలా ఉన్నాయో. ఋషుల యొక్క విగ్రహాలు ఇక్కడ నివసించేవారంట అప్పట్లో. సన్యాసులు ఋషులు తపస్సు చేస్తారు కదా, వాటి కోసం తపస్సు కోసం ఎక్కువ నిర్మించుకున్నారు అనుకుంటా నాకు తెలిసి. చూడు అప్పట్లో తెలుగా సంస్కృత నాకేం అర్థం కావడం లేదు. చెప్పండి, కామెంట్ చేయండి. తెలుగా సంస్కృత అది. కొంతమంది బ్లెస్సింగ్ తీసుకుంటున్నారు. ఎలా నిర్మించారో కానీ చాలా బాగుంది ఆర్కిటెక్చరు. చాలా స్తంభాలు ఉన్నాయి. మొత్తానికైతే ఇదండి ఈరోజు టూరు ఉండవల్లి కేవ్స్. తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ చూశారు కదా ఉండవల్లి కేవ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి. మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది ఈత కోసం వచ్చారు, కొంతమంది తమ పాపాలు పోవడానికి స్నానాలు చేస్తున్నారు కృష్ణానదిలో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మటుకు ఖచ్చితంగా షేర్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ బాయ్.